Step into Value Zone Hypermart Patancheru. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. ప్రస్తుతం మనం అయితే ఒక రాజభవనం మండలంలో గల ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఉన్నాము. ఒక అరణ్యంలోకి అయితే వచ్చాం. ఎందుకంటే ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ ప్రాంతంలో చూస్తున్న గిరిజనులు సబ్బును కానీ అలాగే తలకు సంబంధించిన షాంపూలు కానీ ఏ విధమైన షాంపూలను కూడా వీళ్ళు వాడరు. చిన్ననాటి నుంచి కూడా వారు పూర్వీకుల నుంచి కూడా ఈ అరణ్యంలో దొరికే ఒక తెల్ల చెట్టు ద్వారా ఆ తెల్ల చెట్టు కాండాన్ని తీసుకొని ఆ తొక్కని తీసుకొని వీరైతే పూర్వీకుల నుండి కూడా తలకు ఆ షాంపూ రూపంలో కానీ సబ్బులో కానీ రాసుకున్నారు. దీనివల్ల ఏంటంటే దీన్ని వాడడం వల్ల ఎటువంటి చర్మ రోగాలు రాకుండా అలాగే తల ఊడిపోకుండా ఎటువంటి బట్టతల కూడా లేకుండా చాలా ఒత్తుగా వీళ్ళ తలలో వచ్చేవని చాలా వయసు వచ్చేవారు కూడా తల నల్లగానే ఉంటుందని చెక్క వాడడం వల్ల అయితే తమకి పూర్వీకులు చెప్పారని చెబుతున్నారు. ఇక మనం చూస్తున్న ఈ చెట్టు అయితే అదే తెల్ల చెట్టు అంటారు. దీన్ని ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు గిరిజన ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు ఈ చెట్టునే ఇప్పటికీ కూడా ఒక షాంపూలాగా సబ్బులాగా వాడుతున్న పరిస్థితి అయితే మేమైతే ఈ అరణ్య ప్రాంతాన్ని సందర్శించినప్పుడైతే మేము చూసాం. సాధు చెప్పు, అసలు ఏంటి చెట్టుని మీకు సబ్బు కింద వాడతారని చెప్పి మీకు ఎవరు చెప్పారు, ఏంటి అసలు? ఇది మా నాన్న మా తాత సబ్బు లేనప్పుడు ఈ తలకి వాడతారు, తానం చేస్తారు ఈ చెక్కతోని. చేస్తే మొత్తం మురికేది పోద్దా? ఇంకా మీకు షాంపూలు సబ్బులు ఏం తెలియవు? ఇది రాసుకోవడం వల్ల ఏమన్నా దురదలు అటువంటి ఏమైనా వస్తాయా? రావు, ఏమి రావు. సబ్బులంగా ఇదే నేను కూడా రాసుకున్నాను. ఇదే ఇప్పుడు మీ పిల్లలకి ఇప్పుడు మా పిల్లలకి ఇప్పుడు సబ్బు ముందు మేము తానం కూడా బాగానే వస్తుంది ఈ చెక్కతో రాసుకుంటే. ఈ నాగరిక కాలంలో ఇప్పుడు పుట్టిన పిల్లలతో సహా మనమైతే సబ్బులు షాంపూలనే పిల్లలకి వాడుతూ ఉంటాము. కానీ ఇప్పుడు ఆనాడు ఏదైతే పూర్వీకులు గిరిజనులు వారి ఆచార వ్యవహారాల సాంప్రదాయాలను నేటికి కూడా ఆ గిరిజనులు అయితే మర్చిపోయినట్టుగా అయితే ఏమి కనిపించడం లేదు. ఎందుకంటే ఆనాడు వాళ్ళ తల్లిదండ్రులు పూర్వీకులు వారికి ఏదైతే ఆయుర్వేదంతో సహా ఆయుర్వేద వైద్యాన్ని వాళ్ళకి నేర్పారో ఆనాటి గురువులు అయితేనో తల్లిదండ్రులు కానీ ఇప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఆనాటి ఆహారపు అలవాట్లతో పాటు అదే ఆచార వ్యవహారాలతో పాటు ఆనాడు సబ్బుగా భావించి ఈ తెల్ల చెట్టునైతే ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఈ చెట్టు నుండి ఒక కత్తితో పాటు ఇలా లాగగా ఒక తొక్క లెగిసిపోయి దాంట్లో ఒక జిగురు లాంటి దీన్ని అయితే ఒక జిగురులాగా ఒక సబ్బు రూపంలో జిగురులాగా కనిపించే ఒక సన్నని పలచటి పొరలాగా అయితే వచ్చింది. ఇది నీటిలో ఇలా వేసిన వెంటనే ఒక నురగ మాదిరిగా వస్తుందని ఇది తలపై రాసుకున్నా సరే లేదు ఒంటికి రాసుకున్నా సరే ఒంటిపై ఉన్న మురికితో పాటు ఇది ఒంటితో ఉన్న మురికితో పాటు మొత్తం జిడ్డునంతటిని పోగొడుతూ చెప్తున్నారు. ఇది చూస్తున్నాం. ఇలా అన్నప్పుడే దీని నుంచి ఒక రకమైన నురగలాగా అయితే మాత్రం ఒక జిగురాటి నురగైతే వస్తుంది. సబ్బును పట్టుకున్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. అంటే గత పూర్వీకులు మన మంచి కోసం చేపట్టిన ఈ అడవుల్లో స్వయంగా వెలిసిన ఈ అడవుల్లోని అనేక ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయి. ఈ ఆయుర్వేద వనమూలికల ద్వారానే గతంలో ఋషులు అటువంటి వారు కూడా స్నానాలను ఈ విధంగానే ఆచరించడం వల్ల వారు ఎన్ని కాలాలైనా సరే చర్మం పాడవకుండా ఎంతో యవ్వనంగా ఉండడంతో పాటు తల ఏ రోజు కూడా నల్లగా ఉండడమే తప్ప కానీ తెల్లగా మారకుండా చర్మం నిగారింపుతో పాటు ఎంతో ఆరోగ్యవంతంగా ఉత్సాహవంతంగా జీవించిన అయితే చరిత్ర అయితే మనకు చెబుతున్నాయి. అదే చరిత్రను సాక్షాత్తు ఏజెన్సీ ప్రాంతంలో లోతట్టు ప్రాంతంలో గిరిజనులు జీవిస్తున్న ప్రాంతానికి వెళ్ళినప్పుడైతే మాత్రం మనకైతే అదే ఆ దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న గిరిజనులకి ఎటువంటి తల నెరిసిపోవడం కానీ లేదంటే బట్టబుర్ర రావడం కానీ లేదంటే పొట్టలు రావడం కానీ చర్మం పైన ఎటువంటి గాయాలు కానీ లేకుండా దీన్ని వాడడం వల్ల అయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారని వారైతే చెప్తున్నారు. తమ పూర్వీకులు తమకు ఏదైతే మహాఫలంగా అందించారో నేటికి కూడా దాన్నే మేము అనుసరిస్తున్నామని ఇక్కడ గిరిజనులు అయితే మనకు చెప్తున్నారు. పట్టణాల్లో అయితేనేమి పల్లెల్లో అయితేనేమి ప్రస్తుతం మన నాగరికతకు
విభిన్నంగా అయితే ఈ ఏజెన్సీ ప్రాంతంలోనే కొండల వద్ద నివాసం ఏర్పకుని జీవిస్తున్న గిరిజనుల జీవన విధానం కొద్ది వైవిధ్యంగానే ఉంది. ఎందుకంటే పురాతన కాలం నాటి ఆహారపు అలవాట్లతో పాటు ఆనాడు ఏదైతే గిరిజనులు అయితేనే మన పూర్వీకులు అయితేనేమి ఆనాడు వాళ్ళ ఆరోగ్యం కోసం ఏదైతే ఆహారపు అలవాట్లను చేసుకుంటూ జీవించారో ప్రస్తుతం ఇక్కడ గిరిజనులు అయితే అదే ఆహారపు శైలిలో జీవిస్తున్నారు. ఎటువంటి పురుగు మందులు రసాయనిక ఎరువులు వాడని పంటలను పండిస్తూ వారు జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇక్కడ చూస్తున్న గిరిజనుల ఆచార వ్యవహారాలు అయితే మాత్రం మన జీవన విధానానికి కొంచెం వైవిధ్యంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నాగరికతలో రోగాల మయంగా మారిన ఈ ప్రపంచంలోని ఈ గిరిజనుల జీవన విధానాన్ని మనం ఎంతవరకైనా సరే వీరి విధానాన్ని మనం ఒక ప్రయోగాత్మకంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరి జీవన ఆహారపు శైలి ప్రస్తుతం చాలామంది కూడా ఇదే రీతిలో ఆహారపు అలవాట్లను నేర్చుకునే పరిస్థితి మనకి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అవే ఆహారపు అలవాట్లు ఏదైతే సామలు, కొర్రలు, సజ్జలు వంటి వాటిని ఆహారంగా తీసుకున్నారో ప్రస్తుతం రోగాల బారిన పడ్డ ప్రజలైతే మాత్రం ప్రస్తుతం అవే తీసుకునే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే నాడు ఆ కాలంలో తలకి ఎటువంటి షాంపూలు సబ్బులు వాడకుండా ఒక అడవిలో లభించే ఒక చిన్న తెల్ల చెట్టు అనే మొక్క నుంచి తీసిన కాండము ఒక జిగిరిలాంటి పదార్థంతో ఆ పీస్ తోటి ఇప్పటికీ కూడా వారు తలకి స్నానం చేయడంతో పాటు ఆ ఒంటికి కూడా సబ్బులా దాన్ని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల వారికి తల నల్లగా ఉండడంతో పాటు బట్టతల రాకపోవడం, అలాగే చర్మ రోగాలు రాకుండా ఎప్పుడు కూడా వీళ్ళు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. తెల్లచెక్క అనే ఒక సబ్బులాంటి జిగిరిలాంటి పదార్థం అయితే దీన్ని వాడడం వల్ల తమకు తలనొప్పులు కూడా రావని చాలా రకాల మందుల్లో అంటే వీళ్ళకి కడుపు నొప్పి కానీ వేరే ఇతర నొప్పి రోజులు కూడా దీన్ని అయితే మందుగా స్వీకరిస్తామని ఇది చాలా అమృతంగా పనిచేస్తుందని ఇక్కడైతే ఈ గిరిజనులు చెబుతున్నారు. ఎందుకంటే పురుగు మందులు అవశేషాలు తాగినప్పుడు ప్రమాద స్థాయికి చేరుకున్న తరుణంలో ఇక్కడి పెద్దలు బయట నుంచి అదే మన ఈ గ్రామానికి దూరంగా ఉన్న ప్రాంతాల నుంచి ఆ పురుగు మందు తాగిన ఎవరైనా వ్యక్తులు వస్తే మాత్రం చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ చెక్క మందులతో పాటు వేరే ఒక రకమైన ఒక చెక్కను కూడా కలిపి ఇవ్వడం వల్ల వారి ప్రాణాపాయం నుండి బయటపడిన సంఘటనలు అయితే అనేకం ఉన్నాయని చెప్తున్నారు. ఇంత దివ్య ఔషధాలు కలిగిన వనాలన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతంలోని ఈ కొండల్లోనే ఉన్నాయి. కొండల్లో సంజీవినిగా ఇక్కడ కొండలు అయితే ఎప్పుడు విరాజిల్లుతున్నాయి. తెల్ల చెక్క రాసుకుంటాము, మేమే సబ్బులు వాడము, ఏమి వాడము, మేమే పిల్లలకి కూడా అదే రాస్తాము. మాకు ఈ సబ్బులు అలవాటలేదు. ఇక్కడ ఉన్న కొండల్లో ఉన్న వనమూలికల ద్వారానే ఈ ప్రాంత గిరిజనులు అయితే వాటిని సేవించి ఆరోగ్యంగా ఉంటున్న అనంతరంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సబ్బు అంటారు, ఇదే వాడతారు తనంకి. ఇలాగ చేసి ఎత్తారు మధ్యశకాలు ఇది తీస్తారు. ఇలాగ తీసి ఇది తీసి ఇది నీళ్ళతోని రాసుకుంటారు మా తాతలు నాన్నలు నీళ్ళతోని ఇలాగా తానం కూడా. అప్పుడు సబ్బులోనే వెళ్ళిపోతాయి మొత్తం.